శ్రీ గురుభ్యో నమః. అతిశక్తివంతమైన శ్రీ గాయత్రి మంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం, అనన్యం, సర్వసిద్ధిప్రదం. ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టమైన అర్థం ఉంది. తా, ఈ తా అనే అక్షరం అజ్ఞానాన్ని పోగొడుతుంది. స, ఉపపాతకములను నివారించేది. వి, మహాపాతములను నివారిస్తుంది. తు, దుష్టగ్రహ దోషాలను నివారించే అక్షరం. ర్వ, భ్రూణహత్య దోషాలను నివృత్తి చేస్తుంది. రే, తెలియక చేసిన పాపాలని పోగొడుతుంది. ని, తినకూడని వాటిని తిన్న దోషాలని పరిహరిస్తుంది. యం, బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేస్తుంది. భ, పురుష హత్యా పాతకాన్ని నశింపచేస్తుంది. గో, గోహత్య దోషాన్ని నివృత్తి చేస్తుంది. దే, స్త్రీ హత్య దోషాన్ని పోగొడుతుంది. వ, గురుహత్య పాపాన్ని నివారణ చేస్తుంది. స్య, మానసిక దోషాలని నివారణ చేస్తుంది. ధీ, మాతృ పితృ వధ పాతకాన్ని నివారిస్తుంది. మా, పూర్వజన్మార్జిత పాపాల నుండి మనల్ని రక్షిస్తుంది. హి, అనేక పాప సమూహాలని నశింపజేస్తుంది. ధీ, ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడుతుంది. యో, సర్వ పాపాలని నివృత్తి చేస్తుంది. యో, సర్వ పాపాలని నివృత్తి చేస్తుంది. నహ, ఈశ్వర ప్రాప్తి అందిస్తుంది. ప్ర, విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది. చో, రుద్రలోక ప్రాప్తి లభిస్తుంది. త, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. యాత్, పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదిస్తుంది. గాయత్రి కవచంలో ఉన్న రూపాలు తానే అయిన గాయత్రి ఇలా వర్ణించబడింది. గాయత్రి తూర్పు దిక్కును, సావిత్రి దక్షిణ దిక్కును, సంధ్యాదేవి పడమర దిక్కును, సరస్వతి ఉత్తర దిక్కును, పార్వతి ఆగ్నేయాన్ని, జలసాయని నైరుతిని, పవమాన విలాసిని వాయువ్య దిక్కును, రుద్రాణి ఈశాన్య దిక్కును రక్షించుగాక. తుత్, పాదాలను, సవితుః జంఘలను, వరేణ్యం కటిని, భర్గః నాభిని, దేవస్య హృదయాన్ని, ధీమహి చెక్కిళ్లను, ధియః నేత్రాలను, యః లలాటమును, నః శిరస్సును, ప్రచోదయాత్ శిఖా విభాగాన్ని రక్షించుగాక. ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరములోని ప్రతి భాగం శ్రీ గాయత్రి మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయన్నమాట. తత్, శిరస్సు, సకారం ఫాలం, వి, నేత్రాలు, తు, కపోలాలు, వ, నాసాపుటాలు, రే, ముఖం, ని, పై పెదవి, యం, కింది పెదవి, భ, మధ్య భాగం, గో, చుబుకం, ఢే, కంఠం, వ, భుజాలు, స్య, కుడి చేయి, ధీ, ఎడమ చేయి, మ, హృదయం, హి, ఉదరం, ధీ, నాభి, యో, కటి, యో, మర్మ ప్రదేశం, నహ, తొడలు, ప్ర, జానువులు, చో, జంఘం, ద, గుల్బం, య, పాదాలు, తు, సర్వ అంగాలు. ఈ విధంగా గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరానికి అర్థాలని వివరించడమైనది. అలాగే మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ గాయత్రీదేవిని వేడుకొందాం. స్వస్తి, శుభమస్తు.